నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాయిదా పళ్ళు కూరగాయలు మనం వారం వారం కొంటాం వీటిని వండే ముందు తినే ముందు పైపైన అలా నీటితో కడిగేస్తాం దీంతోనే అందులోని క్రిములు కెమికల్స్ పోతాయని అనుకుంటాం కానీ ఒక్కసారి వాటిని పరీక్షగా చూస్తే విషయం అర్థమవుతుంది మనం పళ్ళు కూరగాయల్ని ఎంత బాగా నీటితో కడిగినా వాటిపై ఉండే క్రిములు కెమికల్స్ పోవు మహా అయితే దుమ్ము మాత్రం దూరం అవుతుంది ఈ సమస్యకి పరిష్కారంగా డాక్టర్ టిమ్ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోని షేర్ చేశారు గతంలో పళ్ళు కూరగాయల్ని న్యాచురల్గా పండించేవారు వాటితో ఎలాంటి కెమికల్స్ క్రిములు ఉంటాయన్న భయం ఉండేది కాదు కానీ నేడు అలా కాదు ప్రతి వంటని కూడా కెమికల్స్ వేసి పండిస్తున్నారు ఇవన్నీ కూడా మనం నీటితో ఎంత క్లీన్ చేసినా అంత త్వరగా పోవు అలాంటప్పుడు వాటిని ప్రాపర్గా ఎలా క్లీన్ చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం దీనికోసం డాక్టర్ టిమ్ ఇన్స్టాగ్రామ్లో వీడియో షేర్ చేశారు ఆయన నార్మల్ నీటితో కడిగితే చిన్న చిన్న పురుగులు ఇంకా అలాగే ఎలా ఉంటాయో చూపించారు కూడా అంతేకాదు కూరగాయలు పళ్ళని ఎలా క్లీన్ చేస్తే అందులోని కెమికల్స్ పురుగులు పోతాయో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం నార్మల్గా ఇంట్లో పళ్ళు కూరగాయలు ఏవైనా 1-2 సార్లు కడిగి వండడం తినడం చూస్తుంటాం అయితే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉన్నవారికి వీటిని ఎలా తీసుకున్నా పర్లేదు కానీ వీక్గా ఉన్నవారు ఖచ్చితంగా వాటిని చక్కగా క్లీన్ చేశాకే తీసుకోవడం చాలా ముఖ్యం లేదంటే అందులోని క్రిములు కెమికల్స్ అన్నీ కూడా కడుపులోకి వెళ్ళి వ్యాధులకి కారణమవుతాయి అయితే దీనికోసం మనం ఇంట్లోని బేకింగ్ సోడా వైట్ వెనిగర్ వంటివే వాడితే సరిపోతుంది ముందుగా పళ్ళు కూరగాయల్ని ఓ పెద్ద గిన్నెలో వేసి క్లీన్ చేయండి ఆ తర్వాత అందులోనే 1 కప్పు డిస్టిల్డ్ వైట్ వెనిగర్ వేయండి 3 కప్పుల ఫిల్టర్ నీరు వేసి కనీసం 10 నిమిషాల పాటు ఉంచండి ఇలా నానబెడితే వెనిగర్లోని అసిడిటీ సూక్ష్మజీవుల్ని పురుగు మందుల్ని దాదాపు తొలగిస్తుంది ఇప్పుడు అవే పళ్ళు కూరగాయల్లో బేకింగ్ సోడా 2 టీ స్పూన్లు వేయండి కొంతమంది వెనిగర్ కంటే ముందే బేకింగ్ సోడాని వేస్తారు కానీ అలా వేయడం వల్ల అంత బాగా క్లీన్ కావు మనం బేకింగ్ సోడా వేయగానే కొన్ని బుగ్గలు ఏర్పడతాయి ముందుగా వైట్ వెనిగర్ వేశాకనే ఈ స్టెప్ ఫాలో అవ్వండి బుడగలు రాగానే వాటిని తీసి క్లీన్ చేయడం చాలా మంచిది ఇలా కడిగిన పళ్ళని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి ముందు బాగా ఆరబెట్టి కంటైనర్లో స్టోర్ చేయండి అప్పుడే అందులోని బ్యాక్టీరియా క్రిములు సూక్ష్మజీవులు అన్నీ కూడా పోతాయి మనం ఎలాంటి భయం లేకుండా వాటిని హ్యాపీగా తినొచ్చు పళ్ళు కూరగాయల్ని ఇలా క్లీన్ చేయడం వల్ల బూజు కూడా పట్టవు కొన్ని అధ్యయనాల ప్రకారం బేకింగ్ సోడా నీటిలో నానబెడితే పురుగుల మందులు తొలగిపోతాయి కొన్ని ఇది వెనిగర్లో నానబెట్టడం కంటే మంచిదని పరిశోధకులు చెబుతారు అయితే వైట్ వెనిగర్ నీటిలో తర్వాత బేకింగ్ సోడా నీటిలో నానబెడితే అవి ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి దీనివల్ల చాలా వరకు సూక్ష్మజీవులు క్రిములు కెమికల్స్ అన్నీ కూడా త్వరగా పోతాయి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు